సీత, ఏమి సీత మాట్లాడవు? నేను సామాన్యం అనుకున్నావా? దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది భార్య సీత. దక్షాంగనానం, యువజాంగనానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, ఇటువంటి 3 కోట్ల మంది భార్య గలవాడు. దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. అది కానీ చక్కమాగానండి, హార్మోని పుస్తకం మోసేస్తారు. అది సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజములు ఇచ్చారు. ఇదిగో తల్లి, పట్టుము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మని జయించి తల్లి సీతామహాదేవి, రామచంద్ర ప్రభు మహానుభావ, విక్షాంతులుగా పక్షంద్ర వాహన అహల్యమోచన హరకోదండ విఖండ కార్మోఖండన మాయావృత వెంకటాడ మారీచు మర్దన లీలా మానుష విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మలంకారజం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా బాలాగ్రి బాలముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు ఉంచి ఒక గుర్తు గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా బాలాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ ప్రభుకు, 3 కోట్ల మంది ముదుమనుమలు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీళ్ళు 50 మందికి కూడా నా బాలాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమకు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తాను స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సరైన స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ముత్తాతల కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తారు. మాకు చదువు లేదండి, మా చదువులేస్తారు. చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భూజనిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయంభూ సుప్రామం ఇలాగా మేము వేసానం సర్వవేశానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు. నేను రమానం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాత్ర జ్ఞానభ అప్రేషితం హేరంభో లంబోధర గజానన ఇది అమరహ. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. 30 మంది. అవును సార్, మాధవపట్నంలో ఉంటాం. మాధవపట్నం కాకినాడ పట్టింది సార్. మాధవపట్నం పిఠాపురం నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకోవాలి, కాకినాడ నేర్పిస్తాం సార్. తమరి అమర్నాథ్ తెలిస్తే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా నేను 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా
30 మందికి నేను నేర్పిస్తున్నాను సార్. అయ్యా ఇదిగోండి, నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్ నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను సార్. అయ్యా ట్రైనింగ్కి మన దేని నుంచి మన ఆఫర్ చేయొచ్చు. ఒకటి ఈ ఆర్ట్ ఉన్నారంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలు జీవం రావాలంటే క్రాఫ్ట్ ఉంది. మా బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించారు సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా అది ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుష్కరాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అడిగాను. నేను పర్సనల్ ఈ అబ్బాయి కూడా అండి బొమ్మలు తయారు చేస్తున్నారు. మళ్ళీ బాబు బొమ్మలు మాత్రం నేర్పించారా? నేనే నేర్పించాను. ఇలా బొమ్మలు మా నేను దాని కొరలకి రామాయణ బొమ్మలు నేర్పిస్తున్నా అండి. పిల్లలకేమో మ్యాక్సిమం అవునండి. రాముడు లక్ష్మణుడు సీత. అవునండి రామలక్ష్మణ చిన్నమ్మ కాదు సార్. మామూలు హ్యాండ్మేడ్ మొత్తం చేతులు ఒక బొమ్మ తయారు చేయడం నెలకొస్తుంది సార్. రావణాపురం ఒక బొమ్మ తయారు చేయడానికి 4 రోజులు పడుతుందండి. దానికి రమారమి ఒక 25,000 రూపాయలు వస్తుంది బొమ్మ. అలాంటి బొమ్మలు ఒక చిన్న బొమ్మ ఇస్తారు. బొమ్మ ఎలా గీస్తారో సార్ మా బాబండి. మా బాబండి మాపై రామాయణం నేర్చుకున్నాడు, భారతం నేర్చుకున్నాడు. మాపై మా 3 అమ్మాయిలండి. ఒక అమ్మాయి PhD అండి, ఒక అమ్మాయి ఏమో బ్యాంక్ వచ్చిందండి, ఒక అమ్మాయి ఏమో. కానీ వాళ్ళు ఎంత అయినా సరే చదువుకుంటున్నారు. మా విద్యలో మాత్రం గొప్పవాళ్ళండి, విద్యలో గొప్పవాళ్ళండి. సార్ ఆడి దగ్గర మీకు చిన్న బొమ్మలు తయారు చేస్తాను సార్. రామాయణ భారతం చక్కగా అమ్మా నమస్తే అమ్మ. ఒకసారి తమరు మీరు రేఖారాణి గారు వచ్చారు కదండి. రేఖారాణి గారు మాకు తీసుకెళ్ళండి అయ్యా. అమెరికా తీసుకెళ్ళారండి. రేఖారాణి గారు అమెరికా తీసుకెళ్ళారు. మా నమస్తే అన్నమ్మా. మీరు మీ ద్వారా నేను అమెరికా, మారిషస్, అండమాన్ అన్ని తిప్పేశారు మేడం. అలాగే మా సార్ కూడా మాకు అలాగే చేయిస్తారండి. సార్ మొన్న విజయవాడ 9 days ప్రోగ్రామ్ పెట్టాం సార్. 11 days పెట్టాం. 120 years బొమ్మలు అన్నీ నారద మహర్షి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అండి. ఇంకోటి శివుడు అండి. అది చేస్తున్నాం మేడం. బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మం భూతే 5 ముఖం అండి. ఒక ముఖం ఏమో అందువల్ల 5 ముఖం. ఇప్పుడు 4 ముఖాలే ఉన్నాయి. అదే మాకు అమ్మగారు కూడా మాకు ఎన్నో అల్లూరి సీతారామరాజు ఇది 5 ఏళ్ళ పైన పాడవు సార్. అలాగే ఎందరూ సరే మా మీద వచ్చి బొమ్మలు రామాయణ భారతం పోనివ్వకుండా నేర్పించేలాగా మాకు పిల్లలకి 30 మందికి మాకు అయ్యా మేడం
These are all ఆ ఊర్లో మనకి టెంపరేచర్ బట్టి అప్పుడు నేసేవారు. Do it as per the temperature. ఇది షర్ట్ సార్. ఈ సిల్క్ అనేది సార్ కాకినాడ, ఈస్ట్ గోదావరి సమ్మర్ కంపెనీ. మేడం మేడం మీరు ఇటువైపు సో దిస్ ఇస్ ద ప్రైస్. సో both the sides is the same and this art is only done in Uppala and it is one of the dying arts. So now we got the cluster to be able to revive this art. So ఇప్పుడు ఈ price of the saree sir is plain silk. It's only 5,000. But whatever work is done here is the extra. That is the job. Why is it called Uppala Jamdani? Easy job. Jamdani is one work, both sides, same work. It comes from Britishers. They have such a very Sir, cotton actually Jamdani also cotton Jamdani sir. Cotton sarees kuda chestaru. Idi lesser variety sir. Idi koncham costlier variety. పొల్లు వస్తుంది సార్. కొన్ని పొల్లు సార్. సారీ టోటల్ సార్ ఇది ప్లెయిన్ సిల్క్ సార్. ఇది ప్లెయిన్ గా అమ్మితే 5,000 రూపీస్. ఈ ఎక్స్ట్రా మనీ 5. అంతే సార్. దిస్ ఇస్ ద జామ్దాని బ్యూటీ సార్. Yes, this is plain silk. ఫస్ట్ టైం అడుగుతున్నాను. With the kalamkari color. I thought you must have gone for a purpose. Again, the full Jamdani, sir. This is rich man's Jamdani. The pricing will vary, sir. This is jacquard, sir. This is called jacquard. It's called jacquard. They do it on power. సార్ ఇది మన పెద్దాపురం పంచ సార్. దీనికి అవార్డు వచ్చింది. ఆ పంచ హోటల్ ఉందేమో చూడు. పెద్దాపురం లేదు సార్. దీంట్లోనే ఉంటుంది సార్. కన్ను దాంట్లో ఉండిపోయాడు. ఇది పంచ కట్టు
ఇవన్నీ చొక్కాలా సెకండ్ సార్ కాటన్ సార్, ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవన్నీ కాటన్ సార్. ఇది ఫర్ డైలీ వేర్. ఇది కూడా చొక్కాలా సార్ దీక్ష అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి నాకు సార్ మీ దగ్గరికే తీసుకొస్తాం సార్. మధు సరే సార్ దీక్ష అయిపోయిన తర్వాత సరే నెక్స్ట్ వస్తా అటు వస్తాను మేడం మీరే మీరు ఇవ్వండి. నేను కూడా సార్ ఇది ఒక డిస్టింక్ట్ వెరైటీ సార్. ఇది ఖాదీ అండ్ మల్కాది మల్ So how you are getting associated? Madam is the advisor for handlooms and handicrafts. Sir, it is khadi and mala. And it is very reasonable, sir. 2,800 or so. Stunning over colors. Yes. Sir, it is winter low, it will keep it warm. Summer low, it keeps it cold. This is the material. It is mal plus khadi. Mal is mal cotton. Mal cotton and khadi. So it's a mix of both half and half. It's very nice for men's wear, especially the Kurtas kurtas for and bond. Sir, West. but this is a sari. ఇలాంటి భూమిలో చేసుకుంటున్నారా Kurta. నేను అడుగుతాను Sir, it is the family is this. హలో భయ్యా Chief Minister Entrepreneur Program కింద Here Indian subsidy we have started launched a new scheme, sir. ఆ scheme కింద రీచ్ అవుట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను మేబీ దాని అవగాహన లేదు we will tie up and we will do it. మీకు తెలియట్లేదు అనుకో కొత్తగా లాంచ్ ఉంది మీకు ఎంత కావాలో చేస్తాం